హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే ఆలూతో కుర్మా చేశానండి. ఇలా చేస్తే టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉందండి. ఈ విధంగా చేసి వేడి వేడి అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే, ఇంకా బిర్యానీలోకైనా సరే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా చేయాలో, ఎలా చేశానో ఒక్కసారి మన కిచెన్‌లోకెళ్ళి చూద్దాం. ముందుగా మనం బంగాళదుంపలు తీసుకోవాలండి. నేనంటే దాదాపు ఒక అరకిలో బంగాళదుంపలు తీసుకున్నానండి. అంటే కొంచెం ఎక్కువ తక్కువ ఇబ్బందేం లేదు. అంటే మనకి ఇంట్లోకి ఎంత కర్రీ అవసరమో అంత తీసుకోవచ్చు. ఇప్పుడు వాటిని మనం శుభ్రంగా కడగాలండి ఫస్టు. శుభ్రంగా కడిగిన తర్వాత ఒక్కొక్క బంగాళదుంపని ఈ టైప్‌లో 2 భాగాలుగా కట్ జేసుకోవాలి. ఇప్పుడు ఆ కట్ చేసిన వాటన్నింటిని తీసి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్‌లో వేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్‌లో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఆ గడ్డలన్నీ మునిగేంత వరకు మనం నీళ్లు పోసుకోవాలండి. అంటే ఒక గ్లాసు, గ్లాసున్నర అన్ని నీళ్ళైతే పోసుకునేసి ఇప్పుడు విజిల్స్ వచ్చే విధంగా మనం మూతైతే పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన ఈ ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకునేసి ఒక 2 విజిల్స్ అయితే దీన్ని రానిచ్చుకోవాలండి. 2 విజిల్స్ వస్తే ఈ బంగాళదుంపలు ఉడికిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఉన్న ఎయిర్ మొత్తం తీసేసి ఆ తర్వాత మూత ఓపెన్ చేసి ఒక్కసారి చూసుకుందాం. ఒకసారి ఏందంటే ఎలా ఉడికింది అన్నది ఒక్కసారి మనం పర్ఫెక్ట్‌గా చూసుకోగలిగితే సరిపోతుందండి. ఓకేనా? చూడండి అలా అనంగానే ఇలా దిగిపోతుందంటే కరెక్ట్‌గా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో ఉన్న వేడి నీళ్లు మొత్తం తీసేసి ఆ తర్వాత కొంచెం చల్లటి నీళ్లు పోసుకొని ఇప్పుడు మీదకించి ఆ పొక్కు మొత్తం తీసేసుకుందామండి. ఇప్పుడు సన్నీళ్ళు పోసాం కాబట్టి ఈ మీద ఉన్న ఈ తోలు మొత్తం తీయడానికి చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. ఈ టైప్లో ప్రతి ఒక్క గడ్డకు కూడా సేమ్ అదే విధంగా తోలు మొత్తాన్ని తీసేసి తీసిన వాటన్నింటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. కానీ ఏంటంటే ఇవి నుజ్జు నుజ్జు కాకుండా మనం ఒక చిన్న బిల్లల టైప్లో కానీ ఉంచుకోగలిగితే ఇది తినేటప్పుడు సూపర్గా ఉంటుందండి. అంటే మరి నుజ్జు నుజ్జు అయిపోకుండా అందుకోసమనే 2 విజిల్స్ రానిచ్చుకుంటే ఈ టైప్‌లో గడ్డ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క గడ్డని తీసుకునేసి మనం 4 భాగాలుగా కట్ చేసుకుందాం. అంటే మరీ పెద్దగా గాకుండా, మరీ చిన్నగా గాకుండా ఇలా మీడియం సైజులో ఒక 4 భాగాలుగా గాని చేసుకోగలిగితే అంటే సగం గడ్డని తీసుకునేసి 4 భాగాలు అంటే ఒక్క కాయనొచ్చేసి 8 భాగాలు సరిపోతుందండి ఒక బంగాళదుంప. ఓకేనా? ఆ టైప్‌లో మనం అన్నీ రెడీ చేసి, కట్ చేసి పక్కన బెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి జీలకర్ర కూడా ఒక సగం టేబుల్ స్పూన్ వేసి ఇప్పుడు చెక్క, లవంగ అవి కూడా కొంచెం కొంచెం తీసుకొని దాంట్లో వేసేసుకుని ఇప్పుడు సన్న మంట మీద వీటిని మనం ఎరడాలుగా వేగనిచ్చుకోవాలండి. అంటే మంచి దోరగా ఇలా వేగిందంటే ఆ వేగేటప్పుడు స్మెల్ వస్తుంది చూడండి. ఆ టైప్‌లో వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కాస్త చల్లారనిచ్చుకోవాలి. మరొక ప్యాన్ పెట్టి స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కొంత ఆయిల్ వేసుకునేసి అంటే ఒక 2 టేబుల్ స్పూన్లు లేదా 3 వరకే ఏసుకోవచ్చండి. దాంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి తాలింపు గింజలు వేసేసి ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలండి. ఒక 2 ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసి ఇప్పుడు ఈ టైప్‌లో సన్న మంట మీద కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం మెత్తబడనిచ్చి ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసి ఇప్పుడు ఇవన్నింటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంట మీడియం లేదా లోలో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసి చిటికెడు పసుపు కూడా వేసుకునేసి కాస్త అలా కలిపేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం. వేశాక ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మంచి ఎర్రటి టమోటా పండ్లండి ఒక 2 తీసుకునేసి చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూను. ఈ టమోటాలు ఏదైతే వేసామో వేసిన వెంటనే కొంచెం సాల్ట్ వేసి ఇలా మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో కొబ్బరి పేస్ట్ అండి. అంటే పచ్చి కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసి పేస్ట్ చేశాను. అంటే ఒక చిన్న చిప్ప తీసుకునేసి ఆ పేస్ట్‌ని దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని కూడా కలుపుతూ మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఎలా అంటే మంచి కలర్ మారేంత వరకు అంటే ఇందులోకించి నూనె ఆయిల్ టైప్‌లో రిలీజ్ అవుద్దండి. అలా వచ్చాక ఇప్పుడు స్పైసీ తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకునేసి దీన్ని కూడా ఇలా కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ టైప్‌లో రావాలి. వచ్చాక ఇప్పుడేం చేద్దామంటే సగం కప్పు పెరుగు వేసుకుందామండి.
అది కూడా ఎంతంటే గట్టిగా ఒక 2 టేబుల్ స్పూన్ల మందం పెరుగు వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా కలుపుతూ దీన్ని కూడా కొంచెం స్పీడ్‌గా కలుపుతూ బాగా ఇలా వేగనిచ్చుకోవాలండి. అప్పుడు ఇందులోకించి ఆయిల్ రిలీజ్ అయినట్టుగా ఈ టైప్‌లో వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలన్నిటిని దీంట్లో వేసేసుకోవాలి. వేశాక ఇలా కిందకి మీదకి తిరగేసుకుంటూ కొంచెం ఈ ఉల్లగడ్డ ముక్కలేందంటే పీల్చుకునే విధంగా మనం ఇలా సన్న మంట మీద కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు పోసుకుందాం. అంటే కొంచెం మనకు గ్రేవీ టైప్‌లో కావాలి కాబట్టి అందుకోసమని ఒక గ్లాసు లేదా గ్లాసున్నర నీళ్లు పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేశాక కాస్త అలా కలిపేసి మూతబెట్టి అది ఉడికేలోపు ఈ ఇందాక మనం ఫ్రై చేసి పెట్టిన ఈ మసాలా గింజలేందంటే మిక్సీ జారీలో వేసేసుకోవాలి చల్లారిన తర్వాత. ఓకేనా? ఇవన్నీ దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం చేద్దామంటే మెత్తగా పొడి కొట్టి పెట్టుకుందాం. ఓకే. ఈ టైప్‌లో పొడి వస్తే సరిపోతుందండి. అంటే ఇవేమేంటి ధనియాలు, జీలకర్ర ఇవన్నీ. ఓకేనా? ఈ పొడిని ఇప్పుడేం చేద్దామంటే ఇప్పుడు కూర ఉడికింది కదూ! దీన్ని ఒక్కసారి మూత తీసి ఒక్కసారి ఇలా తిప్పి చూసిన తర్వాత ఇప్పుడు మీదకించి మనం ఏదైతే గ్రైండ్ చేసినామో ఆ మసాలా పొడిని అలా సల్లేసుకుందాం. అలా సల్లేసుకున్న తర్వాత కాస్త ఇలా కిందకి మీదకి కలుపుతూ దీన్ని బాగా అలా మిక్స్ చేసుకునేసి కాసేపు మూత పెట్టి కొంచెం అలా డమ్ అనగనివ్వాలండి. మనం ఏదైతే మసాలా పొడి వేసామో అది కూరలోకి ఇనికితే రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి. అందుకోసం ఇప్పుడు మీదకించి కొద్దిగా అలా కొత్తిమీరని సల్లేసుకుందాం. ఒకవేళ కొత్తిమీర అవసరం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ తినే వాళ్ళకి మాత్రం టేస్ట్ సూపర్‌గా ఉంటుంది కొత్తిమీర వేసుకుంటే. ఇప్పుడు చూడండి ఒక్కసారి ఎలా ఉందో కర్రీ సూపర్ అంటే సూపర్‌గా ఉంటుందండి. ఇప్పుడు ఈ విధంగా రెడీ అయినాక సర్వ్ చేసుకునేసి వేడి వేడిగా అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే, ఇంకా బిర్యానీలోకైనా సరే టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. ఈ టైప్‌లో ఒక్కసారి చేసి చూడండి. రుచి అంటే రుచి అండి. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక వీడియోలో కలుద్దామా?